మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి రిజిస్ట్రేషన్ బిల్లు 2025లో ఉన్నటువంటి పేపర్లెస్ రిజిస్ట్రేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఫిజికల్ డాక్యుమెంట్ విధానాన్ని కొనసాగించాలని, ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని, డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్ల జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ జిల్లాల దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్ల సమావేశాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. గతంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం వలన ప్రజల ఆస్తులకు భంగం కలుగుతుందని కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగపెట్టుకున్నటువంటి పేపర్లెస్ డాక్యుమెంట్ విధానం వలన ప్రజల ఆస్తులను గత ప్రభుత్వ అధినేతలు దోచుకుంటారు అని ప్రచారం చేసి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ పేపర్లెస్ రిజిస్ట్రేషన్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం దానికి మద్దతిస్తుందా, గతంలో ఎన్నికల్లో వాడుకున్నటువంటి ప్రచారానికి మద్దతిస్తుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసేటువంటి కక్షిదారుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి తరుణంలో డాక్యుమెంట్ అనేటువంటిది లేకుండా రిజిస్ట్రేషన్ ఏ విధంగా ప్రజల ఆస్తులకు భద్రత కలుగుతుందో ప్రభుత్వాలు చెప్పాలని చెప్పేసి నిలదీస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏమో పేపర్లెస్ రిజిస్ట్రేషన్ విధానానికి బిల్లు పెట్టేదానికి ప్రజాభిప్రాయ సేకరణ ఈ నెల 25కు ముగిస్తూ ఉంది. రేపు జూలై 21వ తారీఖు నుండి జరిగేటువంటి పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లుకు సంబంధించినటువంటిది పెట్టబోతా ఉన్నారు. అయితే ఈ బిల్లు పెట్టిన తర్వాత సునాయాసంగా ఆమోదం పొందుతుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. అయినప్పటికీ కూడా ప్రజలందరూ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఫిజికల్ గా డాక్యుమెంట్ లేకపోతే ఆస్తులకు ఏ విధంగా భద్రత ఉంటుంది, మాకు ఫిజికల్ గా డాక్యుమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. గతంలోనేమో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో చాలా లొసుగులు ఉన్నాయని చెప్పేసి మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. దాని తర్వాత దాన్ని అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు అందరూ విపరీతంగా ఎన్నికల ప్రచారంని నినాదాన్ని ఎత్తుకొని ప్రచారం చేశారు. ఓట్లు దండుకున్న తర్వాత ఇదే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది, కానీ ఇందులో చంద్రబాబు నాయుడు వాడుకున్నటువంటి విధానాన్ని మాత్రం పూర్తిగా అబద్ధం. ఇది ఆయన అటువంటి అబద్ధాలతోనే ఇవాళ అధికారంలోకి వచ్చాడని చెప్పేసి ఆమె కూడా చెప్పడం జరిగింది. అయితే మేము అడిగేటువంటిది ఏంటంటే, ఈ ఫిజికల్గా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ లేకుండా ఏ విధంగా మీరు ఈ పేపర్లెస్ విధానాన్ని తీసుకొస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఓ పక్కేమో ప్రభుత్వాలు ఏమో డాక్యుమెంట్స్ ఉండాలి అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉంటే ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు చేయాలి, కానీ మీరేదో వాట్సాప్ గవర్నర్లో పెట్టుకున్నట్టు సెల్లులో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు, లేదంటే ల్యాప్టాప్లలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేటువంటి విధానాన్ని మీరు తీసుకొస్తే రేపు ఏదైనా భూమి దగ్గర ఇంకో దగ్గర తకరారు వచ్చి ఇంకొకటి సమస్య ఏర్పడినప్పుడు ఈ డాక్యుమెంట్లు లేకపోతే అందులో ఉన్నటువంటి ఈజ్మెంట్ రైట్ల యొక్క విషయాన్ని ఏ విధంగా మీరు ప్రజలకు చెప్పబోతారో అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రీసర్వేనే ఇంతవరకు పూర్తి కాకుండా ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజల ఆస్తులు ఇప్పటికే నష్టదాయకం జరుగుతూ ఉందని ఒక పక్క ప్రజలు గగ్గోలు పెడతా ఉంటే, రాబోయే కాలంలో మళ్ళీ మీరు ఏ విధంగా ఈ పేపర్లెస్ విధానాన్ని తీసుకొస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకోసమనేసే పేపర్లెస్ విధానాన్ని రద్దు చేసుకోవాలి, ఫిజికల్ డాక్యుమెంట్ విధానాన్ని అమలు చేయాలి, ప్రజల ఆస్తులకు భద్రత కలిగించే విధంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఈ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క అవసరం కోసం, వాళ్ళ యొక్క విధానాలు సక్రమంగా అమలు చేసుకోవడం కోసం ఫిజికల్ డాక్యుమెంట్ విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే అనుమతించేదానికి కూడా ఇందులో ఒక అంశం ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ప్రయాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫిజికల్ డాక్యుమెంట్ వ్యవస్థను కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.